Group decision may evade the fairness of candidate and justify your answer. అయితే గ్రూప్ డిస్కషన్ ఏదైతే ఉందో అది క్యాండిడేట్ యొక్క భయాన్ని పోగొడుతుందా, మీ యొక్క ఆన్సర్ని మీరు దానితో మీరు ఎలివేటెడ్ ద ఫియర్ఫుల్నెస్ ఆఫ్ క్యాండిడేట్స్. గ్రూప్ డిస్కషన్ ఏం చేస్తుందంటే అది మన యొక్క భయాన్ని పోగొట్టడానికి తోడ్పడేటటువంటిదే మనకి గ్రూప్ డిస్కషన్ అన్నమాట. నెక్స్ట్, ఎంగేజింగ్ ఇన్ ఏ గ్రూప్ డిస్కషన్ సెట్టింగ్ ప్రొవైడ్స్ ద క్యాండిడేట్స్ విత్ సెవరల్ బెనిఫిట్స్ దట్ కెన్ కౌంటర్ దేర్ ఫియర్నెస్. అయితే ఒక గ్రూప్ డిస్కషన్లో ఎవరైతే ఒక గ్రూప్ డిస్కషన్ సెట్టింగ్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారో, క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా, పాల్గొనే వాళ్ళందరికీ కూడా సెవరల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఎప్పుడైనా సరే వాళ్ళు ఏ భయాన్నైనా సరే సులభంగా ఎదుర్కోగలరు, భయం వేసినా సరే దాన్ని సులభంగా ఎదుర్కోరాగలరు. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ షేర్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని అంటారు. షేర్ అంటే పంచడం, మన యొక్క అనుభవాన్ని ఎదుటి వాళ్ళతో పంచుకోవడం అంతే గ్రూప్ డిస్కషన్ అంటే. ఇక్కడ నోయింగ్ దట్ others are in the same situation and might also be feeling nervous can be reassuring. అయితే మళ్ళాగే మిగతా వాళ్ళు కూడా కొత్తగా వచ్చారనుకోండి, వాళ్ళకి కూడా కొంచెం భయం వేస్తూ ఉంటుందట. అప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది, నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు, భయపడుతూ చెప్పడానికి భయపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ మీ ఒక విషయాన్ని తెలుసుకోండి, ఎదుటి వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళలాగే ఉంటారు, మీకు వేసినట్టే వాళ్ళకి భయం వేస్తుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే మనం మన యొక్క ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసినట్టు అవుతుంది. దిస్ షేర్డ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ ఏ సెన్స్ ఆఫ్, చూడండి, డైవర్స్ పర్స్పెక్టివ్స్, విభిన్నమైనటువంటి దృక్పథాలు కలిగి తెలుసుకోవడమే మనం డైవర్స్ పర్స్పెక్టివ్స్ అని చెప్పి అంటాం. గ్రూప్ డిస్కషన్స్ ఎక్స్పోజ్ ద క్యాండిడేట్స్ టు వేరియస్ వ్యూ పాయింట్స్ అండ్ అప్రోచెస్. గ్రూప్ డిస్కషన్ని ఎక్స్పోజ్ చేస్తుంది ఏంటి, వేరియస్ వ్యూ పాయింట్స్ని అలాగే వేరియస్ అప్రోచెస్ని మనకి అది తెలియచెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ బోల్డ్ మంది క్యాండిడేట్స్ ఉంటారు కనుక ఎవరి వ్యూని వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరి వ్యూని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, మనకు అన్నీ తెలుసుకునేటువంటి అవకాశం వస్తుంది. దిస్ కెన్ హెల్ప్ క్యాండిడేట్స్ రియలైజ్ దట్ దెర్ ఈజ్ నో సింగిల్ కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద ప్రెషర్ టు బి ఫ్లాలెస్. మరి ఇక్కడ ఉండేటటువంటిది ఏ ఒక్కటి కూడా కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. అయితే ఇది ఎంతసేపు కూడా మన తప్పులు లేకుండా మనం చెప్పేటటువంటిది అంతా కూడా ఎవరైనా తప్పు పట్టే విధంగా లేకుండా ఉండడం అనేది, ఫ్లాలెస్గా ఉండడం అనేది మనకి ముఖ్యం. ఇక్కడ అంటే చెప్పేస్తున్నామంటే మనకి కరెక్ట్గా తెలిస్తేనే చెప్పడం అనేటటువంటిది ఆ మ్యాటర్లో సరైనటువంటి పర్సెంటేజ్. చెప్పాను కదా మధ్యలో, ఎవరైనా వచ్చి క్రాస్ చేసి ఇది ఇలా జరిగిందో నిరూపించండి అంటే ఎవిడెన్స్తో సహా మేము నిరూపిస్తామని చెప్పగలిగితేనే ఆ విషయాలు చెప్పాలి గ్రూప్ డిస్కషన్. ఏదో నోటికి వచ్చిందని ఏదోటి చెప్పేయడానికి అనేది కాదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అండ్ లర్నింగ్. మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం లేకపోతే అభ్యసించడం అని చెప్పి. పార్టిసిపెంట్స్ ఇన్ డిస్కషన్ ఎలౌ ద క్యాండిడేట్స్ టు రిసీవ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీర్స్. అయితే అక్కడ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే డిస్కషన్కి ఎలౌ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క సమావేశకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా ఎలవేషన్ ఇస్తారన్నమాట. ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ కెన్ హెల్ప్ క్యాండిడేట్స్ అండర్స్టాండ్ దర్ స్ట్రెంగ్త్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఫోస్టరింగ్ ఏ పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. దీనికి ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే దీన్ని కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అని అంటూ ఉంటాం. ఇక్కడ ఏ ఏరియాలో అయినా సరిగ్గా చెప్పలేదనుకోండి, మనం ఈ ఏరియాలను సరిగ్గా చెప్పలేదురా, అందుకని ఈ ఏరియా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీ పీర్స్ దగ్గర నుంచి మీరు ఒక సజెషన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగా చెప్పొచ్చు అని చెప్పి. అందుకని మనకి ఎంతసేపు ఎలా ఉంటుందంటే ఎన్విరాన్మెంట్ అనేది లెర్నింగ్ పాజిటివ్గా ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ కంఫర్ట్. మన యొక్క సౌకర్యం ఏదైతే ఉందో అది మనకి ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ క్యాండిడేట్స్ ఇంటరాక్ట్ మోర్ విత్ ఇన్ ద గ్రూప్ దే బికమ్ ఫెమిలియర్ విత్ దేర్ పీర్స్. అయితే ఇక్కడ క్యాండిడేట్స్ మోర్గా ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు అప్పుడు గ్రూప్స్తో కంటే కూడా ఫెమిలియర్గా ఎవరితో ఉంటారు, పీర్స్ తోటి. పీర్స్ అంటే సమవయస్కులతోటి ఉంటారు. దిస్ ఫెమిలియారిటీ గ్రాడ్యువల్లీ లెసన్ ద యాంగ్జైటీ అసోసియేటెడ్ విత్ ఇంటరాక్టింగ్ విత్ ద స్ట్రేంజర్స్. ఈ విధంగా మీరు సమవయస్కులతోటి ఫ్రీగా ఉండగలిగితే కనుక ఎప్పుడైనా స్ట్రేంజర్స్ కూడా కనిపిస్తే వాళ్ళని ఏదైనా డౌట్ వస్తే అడగడం, ఇలాంటివన్నీ ఫ్రీగా ఉండడం అనేది జరుగుతుందని చెప్పి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, ప్రాక్టీస్ ఆపర్చునిటీ.
ఏదైనా అవకాశం వస్తే కంపల్సరీ ప్రాక్టీస్ చేయడానికి మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు అనమాట. ఎంగేజింగ్ ఇన్ గ్రూప్ డిస్కషన్స్ ప్రొవైడ్ క్యాండిడేట్స్ విత్ ఏ ప్లాట్ఫామ్ టు ప్రాక్టీస్ ఎక్స్ప్రెసింగ్ దేర్ థాట్స్ అండ్ ఐడియాస్. అయితే మన యొక్క గ్రూప్ డిస్కషన్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ డిస్కషన్ ఏం చేస్తుందట, ఒక మంచిగా ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ని పొందేటందుకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఆట, ఒక మంచి అనుభవాన్ని సాధించేటందుకు మనల్ని మనం నిరూపించుకునేందుకు ఏర్పడినటువంటి మన ఐడియాస్ ఎదుటి వాళ్ళతో ఫ్రీగా పంచుకునేందుకు ఏర్పడినటువంటి ఒక చక్కటి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో మనల్ని ఒక మంచి అవకాశం వచ్చింది అభ్యాసం చేయడానికి అని చెప్పి నేర్చుకోండి అని చెప్తున్నారు. ద మోర్ ది ప్రాక్టీస్ the more confident they become in their ability to communicate effectively. ఎక్కువసార్లు మీరు జీడీని ప్రాక్టీస్ చేయండి, గ్రూప్ డిస్కషన్కి వెళ్ళి పాల్గొంటూ ఉండండి. అప్పుడు మీరు ఎలాగ ఎక్కువసార్లు గ్రూప్ డిస్కషన్కి వెళ్ళేటప్పటికి మీకు ఏమవుతుందంటే మోర్ కాన్ఫిడెంట్గా తయారైపోతూ ఉంటారు. మీరు ఓ గ్రూప్ డిస్కషన్ నేను వెళ్ళిపోతాను, ముందు నేను మాట్లాడేస్తాను అని చెప్పి అనే విధంగా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏమనుకున్నారో అది ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడానికి అది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటే పరిశీలన ద్వారా నేర్చుకోవడం. అంటే ఎదుటి వాళ్ళని చూస్తాం కదా, మనం ఎదుటి వాళ్ళని చూసి పరిశీలించి నేర్చుకుంటూ ఉంటాం. అక్కడ ఇంకా 6 కాదు 12 మంది ఉండొచ్చు, 6 నుంచి 12 మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళని చూసి కూడా నేర్చుకోవచ్చు. బై అబ్జర్వింగ్ హౌ అదర్స్ హ్యాండిల్ ద డిస్కషన్ అండ్ మేనేజ్ దేర్ నర్వస్నెస్ అండ్ క్యాండిడేట్స్ కెన్ గెయిన్ ఇన్సైట్స్ ఇంటూ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఫర్ మేనేజింగ్ దేర్ ఓన్ యాంగ్జైటీ. అయితే మీరు 100 మందిని అక్కడ పరిశీలించుంటారు. వాళ్ళు అసలు ఏ విధంగా వాళ్ళు పాల్గొంటున్నారు, ఆ డిస్కషన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా కంగారు తడబాటు వచ్చేస్తుంది అనుకోండి, నర్వస్నెస్ వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఇన్సైట్ని అంతర్దృష్టిని వాళ్ళు ఏ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ద్వారా ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించేస్తున్నారు, వాళ్ళకి యాంగ్జైటీ ఉంటే కనుక దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది అందరినీ ఎదుటి వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకోండి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అని చెప్తున్నారు. నెక్స్ట్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద ఫియర్. అంటే మనం బయట నుంచి ఫియర్ నుంచి బయటపడ్డాం అన్నమాట. ఇక్కడ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ ఏ డిస్కషన్ షిఫ్ట్స్ క్యాండిడేట్స్ ఫోకస్ అవే ఫ్రమ్ దేర్ ఫియర్స్. ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో డిస్కషన్లో అంటే వాళ్ళకి భయం అనేటటువంటిది దగ్గరికి రాదట, భయం అనే దానికి జోలికి వెళ్ళరు. అలౌవింగ్ దెమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద టాపిక్ ఎట్ ద హ్యాండ్. అంటే వాళ్ళ యొక్క టాపిక్ని వాళ్ళ దాకా వచ్చేదాకా వాళ్ళు వేచి చూస్తూ ఉంటారు, విని యాక్టివ్గా ఉండి మన టాపిక్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి మనం ఎప్పుడు చెప్తాము అంటే ఒకటే టాపిక్ మనం ఎప్పుడు చెప్పేద్దాం అన్నట్టుగా ఉంటారు అనమాట. నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. ఎదుటి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం లేకపోతే సపోర్ట్ ఇవ్వడం. గ్రూప్ మెంబర్స్ కెన్ ప్రొవైడ్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ టు ఈచ్ అదర్ అండ్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఫ్రమ్ ఫియర్స్ కెన్ బూస్ట్ క్యాండిడేట్స్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్టర్నేటివ్ దేర్ ఫియర్స్. అయితే గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారట, ఎంకరేజ్మెంట్ని అలాగే గ్రూప్ సపోర్ట్ని ఒకరికొకళ్ళు ఇస్తూ ఉంటారు, ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు, సపోర్ట్ని ఇస్తూ ఉంటారు. దీనివల్ల పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే నువ్వు చెప్తుంటే చెప్పు, ఇంకా బాగా చెప్పు, బాగానే చెప్తున్నావు చెప్పమని చెప్పి ఎంకరేజ్ చేయడం అన్నమాట. దానివల్ల పాజిటివ్ అయినటువంటి పునర్బలం ఏర్పడుతూ ఉంటుంది. ఇది రీఎన్ఫోర్స్మెంట్ ఫ్రమ్ ద పియర్స్ అండ్ కెన్ బూస్ట్ క్యాండిడేట్స్ కాన్ఫిడెన్స్ అండ్ ఎలివేట్ దేర్ పియర్స్. వాళ్ళ యొక్క భయం పోగొట్టి వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ చక్కగా చెప్పేలాగా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని పెంచేలాగా మనకి తోడ్పడుతుందని చెప్తున్నారు. ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఉంటే మనం ఏ పైన అయినా సరే చాలా సులువుగా చేసేస్తాం.